మీ పేరు? నా పేరు శివకృష్ణ అండి. ఇక్కడ నందిగామలో ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? ముందుగా జగన్మోహన్ రావు, జగన్మోహన్ రెడ్డి గారే కాబోతున్నారు. జగన్మోహన్ రావు గారు కాబోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రతి గడప గడపకి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఇంటికి వచ్చినాయి. అవినీతి జరిగింది అంటానికి కూడా ఆస్కారం లేదు. అవినీతి జరగాలి అంటే చేతులు మారాలి. అలాంటి విషయంలో అలాంటి చేతులు మారలేదు. అలాంటప్పుడు అవినీతి ఎలా జరిగిద్ది? ఈరోజు చూడండి, ఈ రోడ్లు కానీ, రావణపేట రోడ్డు కానీ వన్ వే పెట్టి మధ్యలో పార్కు ఇవన్నీ చేశారు. నందిగామలో 100 పడకల హాస్పిటల్. ఇంకా అభివృద్ధి అంటే ఇంకేమీ అభివృద్ధి కావాలి? ప్రతి ఇంటికి అమ్మఒడి, మరి 18,000 రూపాయల డబ్బులు, ఇవాళ ఇవన్నీ పథకాలు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఇవన్నీ చేయబట్టే కదా. అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిపి ఇక్కడ రాజకీయాలందరినీ గుప్పెట్లో పెట్టుకొని భారీ అవినీతికి పాల్పడుతున్నారని కూడా. అవినీతి జరగడానికి ఎక్కడ అవకాశం ఉంది? అవినీతి జరగాలి అంటే ఎమ్మెల్యే గారి చేతులకు, ఎమ్మెల్సీ గారి చేతులకు డబ్బులు రావాలి. అలాంటివి ఏమైనా వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ప్రతి ఇంటికి అభివృద్ధి పథకాలు వస్తున్నాయి. అలాంటప్పుడు అవినీతి ఎలా జరిగిద్ది? పోనీ ఏదైనా కాంట్రాక్టులు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? కాంట్రాక్టులు ఇలాంటివి ఏమి లేవు. అలాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా అంటారు? గత 5 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయంటారు ఇక్కడ? పోయిన 5 ఏళ్ల కంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఇక్కడ చూసి మనం చూడండి. రోడ్లు కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, ఈరోజు నందిగామలో బళ్ళు వెళ్ళాలంటే ఎటోళ్ళు అటు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు సీఎం రోడ్డు ఉంది, దాని ఎన్టీఆర్ రోడ్డు అని చేసి ఆ రోడ్డు ఎంత వెడల్పు చేసి ఆ రోడ్డు ఎంత డెవలప్ చేశారో చూడండి. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇక్కడ. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా ఎదటోళ్ళు చెప్పారని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే జగన్ గారి మాన్యో వల్ల గత ఎన్నికల్లో ఇక్కడ ముండితోక జగన్మోహన్ రావు గెలిచారు తప్ప ఆయన గెలవడానికి ఎలాంటి ఛాన్స్ లేదంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన గెలవరు, గెలిచేది మేమే అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ గెలిచిద్ది అనుకోవడానికి మొన్న నామినేషన్ రోజు కనీసం 25,000 నుంచి 40,000 మంది వచ్చారు. ఇంకా ఆ వచ్చిన జనంలో ఇంటికి 4 వేసుకున్నా కూడా మొత్తం నియోజకవర్గంకి వచ్చేసరికి 2,20,000 ఓట్లు. ఈరోజు ఆ 40,000 మందిని 4 వేసుకున్న 16,60,000 ఓట్లు జగన్మోహన్ రావు గారికి వస్తాయి. ఇంకా దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని ఏముంది? గెలుస్తామని ఏ రకంగా చెప్తున్నారు వాళ్ళు? ఎమ్మెల్సీ గారి గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ గారు నెంబర్ 1, దాంట్లో సమస్య లేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి మన నందిగామ నియోజకవర్గాన్ని బొచ్చడంత అభివృద్ధి చేశారు. ఈరోజు కళ్ళకే కనపడుతుంది. ఇంకా వాళ్ళ గురించి అవినీతి జరిగింది ఎలా అని వీళ్ళు చెప్పుకున్నా మనం దాని గురించి ఆడాల్సిన అవసరం లేదు. జనమే ఇస్తారు రేపు తీర్పు. ఇక్కడ మీ ఎంపీగా కేసీనేని నాని గెలుస్తారా, కేసీనేని చిన్ని గెలుస్తారా? నాని గారు గెలుస్తారు. నాని గారు చేసిన పనులు ఆయన చేసి ఉండబట్టే ఈరోజు మంచి పేరు ఉంది ఆయనకి. ఈరోజు ఆయన ధైర్యంగా చెప్తున్నారు, నేను మళ్ళీ గెలుస్తా, దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు ఇంకా డబల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు నాని గారికి ప్లస్ అది.